ఇరు తెలుగు రాష్ట్రాల్లో ఈ మధ్యకాలంలో రైతులు ఆసక్తి చూపుతున్న పండ్ల మొక్కల్లో ఖర్జూర ఒకటి. ఎడారి దేశాల్లో విరివిగా పండే ఈ పంటను తెలుగువారికి కొందరు అభ్యుదయ రైతులు పరిచయం చేయడంతో ఒక్కొక్కరుగా ఈ పంటను వేయడానికి ఆసక్తి చూపుతున్నారు. నల్గొండ, మెదక్, సంగారెడ్డి, అనంతపురం జిల్లాల్లో అక్కడక్కడ రైతులు ఖర్జూరాను సాగు చేస్తున్నారు. అయితే కొత్త పంట కావడంతో సాగు విషయంలో అవగాహన లేక వైఫల్యాలు చవిచూడడం కూడా జరుగుతోంది. ఖర్జూర మొక్కలు ఖరీదైనవి కావడంతో దిగుబడి తగ్గితే భారీ నష్టాలు చవిచూడాల్సి వస్తోంది. ముఖ్యంగా ఈ పంట సాగులో అత్యంత కీలకమైన అంశం పరపరాగ సంపర్కం. ఇందుకు గాను ఆడ మగ మొక్కలను కలిపి సాగు చేస్తారు. ప్రస్తుత సమయం ఖర్జూర గెలలు వేసే సమయం. ఈ సమయంలో పుప్పొడిని తెచ్చి ఆడపు గెలలపై పరపరాగ సంపర్కం చేసే ప్రక్రియను పాటించాల్సి ఉంటుంది. దీనినే పాలినేషన్ అంటారు. పాలినేషన్ ప్రక్రియను సరైన విధంగా చేపట్టకపోయినా పంటను నష్టపోవలసి వస్తుందంటూ సంగారెడ్డి రైతు అన్నే సత్యనారాయణ చెబుతున్న స్వానుభవాలను మా ప్రతినిధి రామకృష్ణ ముఖాముఖి ద్వారా తెలుసుకుందాం. తెలంగాణలోని మెదక్ జిల్లా రామాయణంపేటలో ఈ ఖర్జూర సాగును కొంత మేర అయితే పండిస్తూ ఉన్నారు. ఈ పాలినేషన్ విధానం, అలాగే ఈ మొక్కలు ఎక్కడి నుంచి తీసుకొచ్చేవారు, ఈ మొక్కలు పెంచే విధానం గురించి రైతు అన్నే సత్యనారాయణ మనతో ఉన్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అందిస్తూ ఉంటారు. సార్ సత్యనారాయణ గారు, మీ ఫామ్ హౌస్లో ఈ ఖర్జూర పంట ఎప్పటి నుంచి పండిస్తున్నారు? ఈ పాలినేషన్ ప్రక్రియ ఎలా ఉంటుంది? మేము 2019లో ఇక్కడ మొదట ఈ మొక్కలు లండన్ ల్యాబ్ నుంచి తీసుకొచ్చి ఈ కోయంబత్తూరు దగ్గర ధర్మపూరి అనే విలేజ్లో నర్సరీ పెట్టిన మేము ఆ మొక్కలను పెట్టాము. అసలు ఇండియాకు సూటబుల్ అయిన వెరైటీ బర్హీ వెరైటీ అండి. ఎలైట్ వెరైటీ ఉంది, మెడ్జోల్ ఉన్నాయి మన దగ్గర, కనిజా ఉంది. కానీ మెయిన్ పంట మాత్రం మనకు బర్హీ. రైతులకు సజెషన్ చేసేది బర్హీ వేసుకోవాలి. బర్హీ కరెక్ట్గా క్రాప్ ఎక్కువ వస్తుంది, స్వీట్నెస్ ఉంటుంది, తినటం మన తినటానికి కూడా మన వెదర్కి, ఇండియన్ వెదర్కి చాలా సెట్ అయిందండి. ఈ మొక్కలు ఇప్పటికి 5 years అయింది. లాస్ట్ ఇయర్ కూడా కొద్దిగా క్రాప్ వచ్చింది. ఇప్పుడు ఇది పాలినేషన్ చేసే విధానం ఏంటిదంటే, ఇది ఫిమేల్ ఫ్లవర్ అనమాట. ఈ ఫ్లవర్కి మామూలుగా ఇది ఫస్ట్ రాగానే వాటర్ ఎందుకు వస్తామంటే, వాటర్ కొట్టేది ఈ కొద్దిగా తడి ఉంటే పిప్పొడి దీనికి అంటుకుంటుందనే ఉద్దేశంతో దాన్ని క్లియర్గా చేస్తాము. ఈ పుప్పొడి పిప్పొడిని మేము తీసి పెట్టుకుంటాము. అవి వీటిలలో పెట్టి పెడతాము. వీటిలలో పెట్టి మాన్యువల్గా చేయాల్సిందే. ఇది ఇక మాన్యువల్గా చేసి దీన్ని ఇట్లా పాలినేషన్ కట్టి పెట్టేసిన తర్వాత ఈ పిప్పొడి దీనికి ఇట్లా అయిన తర్వాత ఇది పాలినేషన్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత ఒక 48 hours కవర్ ఉంచితే వేరే గాలికి కానీ ఏది ఎగిరిపోకుండా దీన్ని మళ్ళీ కవర్ చేసేస్తాం అన్నమాట. 48 hours తర్వాత మళ్ళీ ఈ కవర్ తీసేస్తాం. ఈ పాలినేషన్ మాత్రం ఖచ్చితంగా మాన్యువల్ పాలినేషనే చేయాలి. పాలినేషన్ కాదు అసలు ఎట్టి పరిస్థితుల్లో. హనీబీలు వచ్చి చేసినా కూడా మేల్ ఫ్లవర్లో ఉన్నది తీసేసుకొని వెళ్ళిపోతున్నాయి, బయటకి ఇవి ఎట్లాగా ఉండిపోతున్నాయి. మేల్ ఫ్లవర్ ఫిమేల్ ఫ్లవర్ ఒక టైంలో రాదు కాబట్టి కష్టం అవుతుంది. అందుకోసం మేల్ ఫ్లవర్ వచ్చినవి మేము తీసి పెట్టుకొని దాన్ని పిప్పొడి చేసి ఆ పిప్పొడిని కూల్ ప్లేస్లో పెట్టుకొని ఫిమేల్ ఫ్లవర్ వచ్చినప్పుడు మేము చేస్తామంట. మగ ఆడ ఫ్లవర్ని ఎలా గుర్తిస్తారు ఖర్జూరాలు? మేల్ ఫ్లవరు వైట్ కలర్లో వస్తూ ఉంటుంది మాకు. అది మేల్ ఫ్లవర్ని సపరేట్, మా ప్లాంట్సే సపరేట్ ఉన్నాయి. ఇవి ఆ మేల్ ఫ్లవర్ ముందు జనవరిలో వచ్చేసినాయి మాకు. ఆ జనవరిలో ముందు వస్తాయి మేల్ ఫ్లవర్, తర్వాత ఫిమేల్ ఫ్లవర్ వస్తాయి. అంటే కొంతమంది రైతులు ఈ పిప్పొడిని ఈ మొక్కల నుంచి వచ్చిన వాళ్ళ ఫామ్లో వచ్చిన పిప్పొడి కాకుండా బయట నుంచి కూడా కొనుగోలు చేసుకుని ఈ పాలినేషన్ ప్రక్రియ అయితే చేస్తూ ఉన్నారు. ఈ కొనుగోలు ఎలా చేస్తారు? ఎంత ఖరీదు ఉంటుంది? అంతే మామూలుగా ఈ పిప్పొడి కొంతమందికి మగ చెట్లే ఉన్నాయి. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ పిప్పొడిని కలెక్ట్ చేసుకొని కేజీ వైజు కేజీ 14,000 నుంచి 18,000 రూపాయలకి కేజీ లెక్క అమ్ముతున్నారు వాళ్ళు. మేల్ చెట్లు తక్కువ ఉండి మేల్ తక్కువ వస్తే మాత్రం ఆ పిప్పొడిని బయట నుంచి కొనుక్కుంటాం. అంటే ఒక చెట్టుకి ఒక గలకి ఎంత పిప్పొడి, ఎంత మోతాదులో వాడాల్సి ఉంటుంది ఈ పాలినేషన్ ప్రక్రియ కోసం? పాలినేషన్ ప్రక్రియ కోసం రెమ్మలు ఉంటేనేమో చాలా తక్కువ ఉంటుంది. 10 grams కంటే ఎక్కువ పట్టదండి. 5 grams 10 gramsలోనే పాలినేషన్ అయిపోతుంది. అంటే మీరు పాలినేషన్ చేసే క్రమంలో ఈ చెట్టుకు ఉన్నట్టు ఈ ముళ్ళు అయితే ఉన్నాయో దాన్ని తీసేస్తున్నారు. జనరల్గా ఈ ముళ్ళు ఏం చేస్తామంటే, ఈ ముళ్ళు చాలా ప్రమాదంగా ఉంటాయి. ఈ ముళ్ళు మొత్తం మేము డిసెంబర్ జనవరిలో కంప్లీట్గా ఎక్కడైతే ఫ్లవరింగ్ వచ్చే ప్లేస్ ఉంటుందో అవన్నీ ముళ్ళు తీసేస్తాం.
తీసేసి క్లీన్గా ఉంచుకుంటే మేల్ ఫ్లవర్ రాగానే మేల్ ఫ్లవర్ని కట్ చేసుకుంటాం, ఫిమేల్ ఫ్లవర్ రాగానే పాలినేషన్ కోసం అన్ని క్లీన్గా ఉంటాయి. ఇది పాలినేషన్ అయిపోయింది కాలేదు మాకు సక్సెస్ అయింది కూడా ఒక 1 వీక్లో తెలుస్తుంది క్లియర్. అసలు పాలినేషన్ ఏ సమయంలో చేయాలి, ఏ విధంగా చేయాలి? మామూలుగా మేల్ ఫ్లవర్ని అయితేనేమో మార్నింగ్ 5:30 లోపల కట్ చేస్తే నేను ఇంతకుముందు రైతులకు తెలిసేది కాదు. నేను ఈ మధ్య క్లియర్గా చెప్పాను, చీకట్లో పొద్దున 5:30 లోపల తీస్తే పిప్పుడు ఎక్కువ వస్తుంది క్వాంటిటీ. ఒక్కొక్క దానికి 200 గ్రామ్స్ నుంచి 300 గ్రామ్స్ వరకు వస్తుంది పిప్పొడి ఒక మేల్ ఫ్లవర్కి. అందుకోసం ఆ టైంలో 5:30 లోపల మనం కట్ చేస్తామండి. ఇక ఫిమేల్ ఫ్లవర్ పాలినేషన్ అయితే పాలినేషన్ మార్నింగ్ 9 లోపల చేసుకుంటే సూర్యరశ్మి వచ్చే లోపల గాలి రాదు, దానివల్ల కరెక్ట్గా తేమ ఉంటుంది కాబట్టి అతుక్కుంటుంది, అది పాలినేషన్ సక్రమంగా జరుగుతుంది. కొంతమంది మధ్యాహ్నం సాయంత్రం వరకు చేసుకుంటారు మళ్ళీ నీళ్లు కొట్టి, కానీ అంత సక్సెస్ కాదు. ఎంత తొందరగా పొద్దుగాల చేస్తే అంత పొద్దున మంచిగా అవుతుంది. మొక్క చెట్టు నుంచి ఆ గెల తీసిన దగ్గర నుంచి పిప్పొడి ప్రిపేర్ అయ్యే వరకు ఆ ప్రక్రియ ఎలా కొనసాగుతుంది? మొగ చెట్టు నుంచి తీసిన పిప్పొడి దాని పౌడర్ పిప్పొడి చేసుకున్న తర్వాత మేము పౌడర్ ఒక బాక్స్లో పెట్టుకుంటామండి. అది కూల్ ప్లేస్లో ఉంచుకుంటాం, లేదా కొంచెం 20 degreesలో ఫ్రిడ్జ్లో కూడా పెట్టి ఉంచుకుంటే కూడా మాకు 6 months 1 year వరకు కూడా పిప్పొడి ఏం కాదు. పిప్పొడి పనికి వస్తుంది, నెక్స్ట్ ఇయర్ కూడా పనికి వచ్చినవి ఉన్నాయి మాకు. సగం మంది రైతులు చాలా ఇబ్బంది పడిపోతున్నారు, పాలినేషన్ ఎట్లా చేయాలి, పిప్పొడి ఎట్లా తీయాలి తెలియదు, పిప్పొడి కూడా తీసే విధానం కూడా తెలియకపోయింది చాలామందికి. అందుకోసం ఇది బయట అందరికీ పిప్పొడి తీసే విధానం, మగ పువ్వు నుంచి ఆ పిప్పొడి తీసి రిజర్వ్ చేసుకుంటాం, ఇవన్నీ బయట తెలవాలి, అసలు రైతులు నష్టపోకుండా ఉండాలి. మగ చెట్టు నుంచి ఆ పిప్పొడి తీసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మగ పువ్వు తీసేటప్పుడు చాలా జాగ్రత్త అవసరం అండి. ఇది ఉదయం 5:30 లోపల తీస్తేనే ఖచ్చితంగా పౌడర్ వస్తుంది ఒకటి. 2, ఆ పౌడర్ తీసేటప్పుడు చుట్టూ పేపర్ కప్పేసి కింద పడిపోకుండా దాన్ని చాలా జాగ్రత్తగా తీస్తే పౌడర్ అనేది వేస్ట్ కాకుండా అవుతుంది. అంటే ఇప్పుడు మొక్కని తీసుకునే దశలో ఈ ఆడ చెట్టు ఇది మగ చెట్టు అనేది గుర్తించడానికి అవకాశం ఉంటుందా, లేకపోతే ఆకుల్ని చూసి గుర్తుపట్టగలుగుతాం ఓకే మగది ఆడదని 3 yearsలో తెలిసిపోతుంది పూత వచ్చేవరకు. ఖర్జూరా చెట్లని ఎంత విస్తీర్ణంలో పెట్టారు, అలాగే డిస్టెన్స్ ఎలా ఉంది, నీటి యాజమాన్య పద్ధతుల గురించి? ఫస్ట్ వచ్చిన లండన్ ల్యాబ్, తర్వాత వచ్చిన ఇరాక్ ల్యాబ్ కూడా తీసుకొచ్చి పెట్టాము. అప్పుడు తీసుకొచ్చిన దాని ప్రకారం నా చెట్టు ఒక్కొక్క చెట్టు 5,000 రూపాయలు అయిందండి మాకు. తర్వాత మెయింటెనెన్స్కు జేసీబీ తోటి 4x4 తవ్వుతానికి మెయింటెనెన్స్కి ఒక 5,000 రూపీస్ అయింది మాకు. 24 ఫీట్లకు ఒక్కొక్కటి దూరం పెట్టామండి. ఫస్ట్లో మేము పెట్టింది 2019లో పెట్టినప్పుడు ఇంటర్నల్ క్రాప్ కూడా వేసాము. అదే డ్రిప్ విధానం ఏం చేశారంటే ఫస్ట్ మామూలుగా అందరు చేసింది ఓన్లీ డ్రిప్ పెట్టేవారు. మేము డ్రిప్ పెట్టకుండా డ్రిప్ తీసేసి దానికి ఒక టీ వాల్స్ అని పెట్టామండి. ఆ టీ వాల్స్ పెడతాంలో ఎంత వాటర్ ఏ చెట్టుకి ఎంత కావాలనేది ఆ వాటర్ పెడితే వాటర్ దాన్ని సక్సెస్ఫుల్గా అవుతున్నది. మేము చెట్టు చుట్టూ వైపు కూడా ఈ వరి పొట్టు ఏదైతే ఉందో దాన్ని కూడా వేశారు, ఎందుకు ఉపయోగించారు? ఇప్పుడు ఈ సమ్మర్లో ఏమవుతుందంటే తేమ వెళ్ళిపోతుంది ఎండకు అని చెప్పి దీని చుట్టూ వరి పొట్టు వేసే వరకల్లా పైకి వెళ్తలా కొన్ని మీరు వేరే చెట్లు చూస్తున్నామో కవర్ వేసాం కవరు. ఈ వరి పొట్టు వేస్తాంలో వరి పొట్టుతోటి మళ్ళీ ఇదే కుళ్ళిపోయి ఇదే ఎరువు అయిపోతుంది దీనికి. అట్లాగే మేము ఇప్పుడు ఇదంతా ఎప్పుడు కల్టివేషన్ చేయం, మొత్తం గ్రాస్ కటింగ్ చేస్తాం. గ్రాస్ సేవర్ తోటి ఆ ఎరువు దాంట్లోనే ఉండిపోయి ఆ గ్రాస్ అంతా ఇక్కడే అయిపోయి ఎరువు తయారైపోతుంది ఇదంతా మొత్తం. ఖర్జూరా చెట్టు ఏదైతే ఉందో దాని పంటకాలం ఎంత ఉంటుంది, అదేవిధంగా పెంద నుంచి కాయగా ఎన్ని నెలల్లో తయారవుతుంది? మామూలుగా ఇది జనవరి ఫిబ్రవరిలో మెయిల్ ఫ్లవర్స్ వస్తాయండి. ఫిబ్రవరి మార్చిలో ఫిమేల్ ఫ్లవర్ వస్తుంది. ఈ ఫిమేల్ ఫ్లవర్ వచ్చి పాలినేషన్ కంప్లీట్ అయ్యి మార్చి 15th లోపల మొత్తం కంప్లీట్ అయిపోతుంది. ఈ వాతావరణం కొంచెం అటు ఇటు అయిపోతుంటే కొద్ది రోజులకు మాకు ఇప్పుడు ఆల్మోస్ట్ అంతా కంప్లీట్ అయిపోయింది, పాలినేషన్ అయిపోతుంది. ఇక ఈ 15th లోపల ఎవ్రీథింగ్ అయిపోతుంది. పాలినేషన్ అయిపోయిన తర్వాత జూన్లో క్రాప్ స్టార్ట్ అవుతుందండి. జూన్, జూలై, ఆగస్టు 3 months లోపల కొద్దిగా అటు ఇటుగా 1 month క్రాప్ ఫుల్గా ఉంటుందండి. అది దీనికి బంచెస్ ఎన్ని వస్తాయంటే మామూలుగా 3 bunches నుంచి 15 bunches దాకా వస్తాయండి. ఒక్కొక్క బంచ్ 10 kg నుంచి 20 kg కూడా ఉంటుంది. ఈసారి సీజన్ వల్లనే ఏమో కానీ ఈసారి ఇలా చాలా తక్కువ పూత వచ్చింది, తక్కువ బెంచెస్ కూడా వచ్చినాయి. అదేవిధంగా దీనికి ఏమైనా పురుగు ఆశించడం, ఇలాంటి తెగుళ్ళు ఆశించడం ఏమన్నా ఉంటాయి? 2 పురుగులు వస్తాయండి దీంట్లో. ఈ పురుగు వచ్చి గుర్తుపట్టకపోతే మనం పురుగు చెట్టు చనిపోయే వరకు కూడా తెలియదు. దాంట్లో చాలామంది రైతులు ఇబ్బంది పడుతున్నారు. రైనో పురుగులు వస్తున్నాయి. ఖచ్చితంగా దీన్ని అబ్జర్వ్ చేస్తూనే ఉండాలి. అబ్జర్వ్ చేస్తూ ఉండి పురుగు రాకుండా చూసుకునే బాధ్యత మనదే, రైతులదే. చెట్టులో పురుగు సౌండ్ గుర్తుపడుతూ ఉంటాము, లేదా పురుగు చెట్టు మీద కనపడుతుంది ఒక్కోసారి. ఆ పురుగుకి రకరకాల మందులు ఉన్నాయండి. మేము జనరల్గా ఏం చేస్తున్నామంటే ఇప్పుడు గోమూత్రము రెగ్యులర్గా వాడుతున్నాం. అది కాకుండా కొన్ని మందులు దీనికి సపరేట్గా ఉన్నాయి. ఆ మందులు వాడుతున్నామండి. అదంతా దీంట్లోకి వెళ్తుంది.
దీంట్లోంచి వెళ్ళిపోయి ఆ పురుగు దీంట్లో హోల్ కొట్టేసి ఈ చెట్టు మొత్తం పోయేదంటూ తెలిసిపోద్ది. చాలా జాగ్రత్త కనపడదు బయటికి, కానీ దీని సౌండ్ తెలుస్తుంది, దీంతో తెలుస్తుంది మనకి ఎట్లా పురుగు వచ్చేసిందని. అప్పుడు దీనికి హోల్ కొట్టి హోల్ లోపలికి ఒక మెడిసిన్స్ ఇచ్చేస్తే గోళీలు అయి ఉన్నాయి, అవి దానికి వేస్తే సక్సెస్ అవుతాం. ఆవు మూత్రము ఆవు పేడను మిక్స్ చేసి దాన్ని జీవామృతం చేస్తున్నాం అక్కడ సంపులో, దాన్ని డ్రిప్ ద్వారా మేము అన్నిటికీ పంపిస్తున్నాం. అంతే తప్పించి వేరే ఎరువులు ఏది వాడతలేదు, టోటల్ ఆర్గానిక్ చేస్తున్నాము. ఖర్జూరా మనకు ఇండియాలో గుజరాత్లో ఎక్కువ వచ్చింది. ఆ గుజరాత్ నుంచి మనకు సౌత్లోకి 11 years బ్యాక్ అనంతపూర్లో వేశారు. చాలా స్వీట్ వచ్చింది అనంతపూర్. మొత్తం ఆ స్వీట్ చూసిన తర్వాత ఇండోనేషియా వేరే కంట్రీస్ వాళ్ళు వరల్డ్లో మొత్తం టాప్ అని అనంతపూర్ అన్నారు. కానీ అదే మన తెలంగాణలో కూడా అంత స్వీట్ వచ్చింది, సేమ్ అనంతపూర్ స్వీట్. లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇక్కడ నుంచి చాలామంది బయటకు వచ్చి బయట కంట్రీస్ వాళ్ళు కూడా వచ్చి మన ఫ్రూట్స్ తీసుకెళ్తానికి రెడీగా ఉన్నారు. ఇంత ఖరీదైన పంట, ఒక 5,000 చెట్టుకు తెచ్చినా 5,000 మెయింటెనెన్స్ తోటి 10,000 రూపాయలు చెట్టు పెట్టి తెస్తే ఇది చనిపోయినా బాధనే, మార్కెట్ రాకపోయినా బాధనే. కాబట్టి ప్రభుత్వం వేరే దగ్గర ఎట్లయితే గుజరాత్ రాజస్థాన్లో సాయం చేసి 50% సబ్సిడీ ఇస్తుందో, ఆ సబ్సిడీ అనేది ఇక్కడ ప్రోత్సాహం గవర్నమెంట్ నుంచి లేదు. ఆ ప్రభుత్వం సబ్సిడీ ఇస్తే మాత్రం రైతులు కోలుకుంటారు, లేకపోతే చాలా కష్టంలో ఉంటారు రైతులు. ఇది మొత్తంగా చూసుకోవచ్చు. ఈ చెట్లు పెంపకం అనేది కూడా చాలా జాగ్రత్త వహించాలి. అదేవిధంగా ఈ పురుగు ఏదైతే ఉందో అత్యంత ప్రమాదకరమైన పురుగు, దానిని వెంటనే నివారించగలిగితే ఉత్పత్తి అనేది కూడా పొందవచ్చు. అదేవిధంగా మిగతా రాష్ట్రాల లాగానే మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ అత్యంత ఖరీదైనటువంటి ఈ ఖర్జూర మొక్కలు వితరణలో కొంత రాయితీ అయితే ఇస్తే ఆ రైతులకు చేదోడుగా నిలుస్తుందని చెప్తున్నారు. మొత్తంగా ఈ పంటనైతే మాత్రం అత్యధిక ఖరీదైన పంటగా కూడా ఈ రైతు అనే సత్యనారాయణ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ మొహమ్మద్ షాతో రామకృష్ణ, ఈటీవీ, రామాయణంపేట నుంచి.